ఎందుకంటే చట్టాన్ని చేతితో తీసుకోవడం తప్పు. కాబట్టి ఇవాళ ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న కాపు కులంలో అందరికీ కూడా స్థైర్యాన్ని కల్పించడానికి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా, ప్రభుత్వం నుంచి నష్టపోయినా ఏ సంఘటన జరిగినా మేము అక్కడ ఉంటాం, వాళ్ళకి ఆదుకోవడానికి ముందుకు వెళ్తాం, వాళ్ళతో పాటు పయనిస్తాం, వాళ్ళకి స్థైర్యాన్ని కల్పిస్తాం, అవసరమైన అన్ని సహాయ సహకారాలు చేస్తాం. అంగబలంతో అర్థబలంతో అవసరమనుకుంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసి అవసరమనుకుంటే చట్టాన్ని చేతితో చూసుకుంటే చట్టపరంగా కూడా మరి ప్రయత్నం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ ఓ ధైర్యం కల్పించడమే మా చేయమని చెప్పని ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తూ, అందుకే ఈ సమావేశం త్వరగా నిర్మాణం చేసింది మీ ముందు పెట్టుకుందాం. చెప్పండి, ఇంకేం కావాలా అమ్మా? సాయికృష్ణ కుటుంబానికి కూడా వచ్చిన అందరం కూడా ఆర్థిక సాయం చేయాలని నిశ్చయించుకున్నాం. వచ్చిన ప్రతి వ్యక్తి ఒక 50,000 రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అదంతా కలిపి మళ్ళీ వెళ్ళి 3-4 రోజుల్లో ఆ కుటుంబానికి మరి ఇస్తామని కూడా తెలియజేస్తాం. ఎవరండి? వైసీపీ కాపులు లోడింగ్ ఏం కదా, వైసీపీ కాపులు లోడింగ్ ఏం కదా అంటున్నావా నువ్వు? ఎవరన్నారు? వైసీపీ మీ అందరూ రౌడీలమా? ఏంటనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్? ఏమనుకుంటున్నాడైనా? మీ అందరూ రౌడీలమా? ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ రాష్ట్రంలో మొదలు చేసి ఈ గుండి తిరిగి చేస్తున్నవాడు రౌడీ అనే పదానికి ఆయన వర్తిస్తూ ఆలోచన చేసుకోమని చెప్పండి. నోరు ఉంది కదని, అధికారం ఉంది కదని మాట్లాడడం తగదు. అధికారంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ అందరూ రౌడీనిమా? ఏంటిది? నోటికి వచ్చేటి మాట్లాడతానంటే తగదు. సమాజం చూస్తుంది. రాబోయే కాలంలో సమాజమే తన సమాధానం చెప్తుంది ఆ మాటకి. రాబోయే కాలంలో సమాధానం చెప్తుంది రాష్ట్రంలో ఆ మాటకి. చెప్పండి ఇంకా. ఎవరు క్రిమినల్ చంపేస్తారా? క్రిమినల్కి భాష ఏంటి? ఒక కేసులో ఒక కేసు ఉంది, అంటే పోలీసులు తీసుకొని చంపేస్తారా? చట్టమాలకి ఇచ్చింది హక్కు. రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో రాశారా? అది మన చెప్పారా? చెప్పినప్పుడు మరి ఎందుకు వేశారు చెట్టు? మరి ఎందుకు వేశారు ఇవాళ ఎంక్వైరీ? మరి ఎందుకు అతన్ని ముందుగా ఏదో పెద్ద చేసినట్టు సస్పెండ్ చేస్తామని చెప్పారు? క్రిమినల్ చంపేస్తారా? ఆయన అసలు రాజ్యాంగ పదవిలో ఉండడానికి అర్హుడా? ఆ మాట్లాడిన వ్యక్తి చెప్పండి నాకు. తప్పు ఇలాంటి మా నేరాలు నేను ఇందాక మాట్లాడమని చెప్పాను. ఏం చెప్పాను నేను? ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా సరే ఏమైనా సరే అది మావాడయ్యా, లేకపోతే మా మేనవాడయ్యా, లేదా మా కొడుకయ్యా, లేకపోతే నాకు వరుసకి తమ్ముడు అవుతాడయ్యా, లేకపోతే నా వరుసకి నాన్న అవుతాడయ్యా అని